కొనసాగుతున్న పులివేట, పులి పంజా దాటికి ప్రజలు విలవిల, రైతులు ఆందోళన. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ప్రజలంతా పులి బాబోయ్ పులి అంటూ ప్రాణాలను ఒగ్గబెట్టి అల్లాడిపోతున్నారు. పులి సంచారం ఆయా ప్రాంతాల్లో ఉన్నట్లు రైతులు ప్రత్యక్షంగా వివరించడంతో ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. గతంలో కడియం, ఏజెన్సీ తదితర ప్రాంతాల్లో పులి అలజడి అందరికీ విదితమే. నియోజకవర్గంలోని సీతానగరం తదితర ప్రాంతాల్లో పులి అడుగులు కనిపించినట్లు రైతులు వివరించడంతో ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ అప్రమత్తమై అధికారులను రంగంలోకి దింపారు. తొర్రేడు గ్రామంలో పరిస్థితి మరింత భయానకంగా ఉంది. సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో ముగ్గుల సత్యరాజు అనే రైతుకు చెందిన ఆవులపై పులి దాడి చేయడంతో ఆ గ్రామస్తులు, రైతులు ఉలిక్కిపడ్డారు. అరటి తోటల్లోనూ సమీప అటవీ ప్రాంతాల్లోనూ పులి సంచరించే అవకాశం ఉందని కూడా అటవీ శాఖ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. గ్రామంలో తిరిగేందుకు ప్రజలు, పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు, పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళన, భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉచ్చులు, కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ పులి ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. అదిగో పులి, ఇదిగో తోక అనే ఆందోళన కూడా కొన్ని చోట్ల ఉంది. పశువులపై దాడి జరిగిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా పులి బారి నుండి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. పొలం దగ్గర మేము ఈరోజు పెద్ద పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. సో వాటిని పెద్ద పులి పాదముద్రలుగా నిర్ధారించడం కూడా జరిగింది. సో అయితే ఏంటంటే ఆ పులి మనకి అటు వేరే వైపు మన ఈస్ట్ గోదావరి, మన ఏలూరు సైడ్ నుంచి మూవ్ అవుతూ ఇటు వచ్చింది. అది ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలోనే ఉంది, 2 కిలోమీటర్ల దూరంలో. దాని కదలిక కూడా ఇప్పుడు ఫారెస్ట్ వైపుకే ఉంది, మన పురుషోత్తపట్నం ఫారెస్ట్ వైపుకి వెళ్తుంది. సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం 4:30 తర్వాత పొలాల్లో ఉండొద్దు, ఇళ్ళకి వచ్చేయాలి. అట్లనే మీ పశువులకు పాకల దగ్గర లైటింగ్ పెట్టుకోవటం అలా చేయాలి. సో పశువులను కూడా అవసరమైతే ఇప్పుడు ఒక 2 రోజుల వరకు ప్రజలు ఎక్కువ ఈ ప్రాంతంలో పొలాల్లోకి రాకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ వచ్చినా కానీ గుంపుగా, ఒక 4-5 గుంపుగా మూవ్ అవుతూ ఉండాలి. ఎక్కడైనా కనుక ఏదైనా మీరు ఈ పులి పాదముద్రలు కానీ గమనిస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక మేము వాటికి ట్రాకింగ్ చేస్తూ దాని కదలికలను గమనిస్తాము. సో అదేవిధంగా ప్రజలు పులికి హాని చేయడానికి కూడా ప్రయత్నించకూడదు. అది నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. 7 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అది మన జాతీయ జంతువు అవటం వల్ల మన గవర్నమెంట్ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో అది ఖచ్చితంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అటువైపే కదలికలు ఉన్నాయి. సో మీ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను.